కవిత తరపు వాదనలు పూర్తయ్యాయి. కవిత తరపు న్యాయవాది వాదనలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో జడ్జిమెంట్ రానుంది. మరొక వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకువెళ్లిన విషయం తెలిసింది. ఈ కేసులో విచారణ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇప్పుడు మరికొద్దిసేపటి క్రితమే కవిత తరపున వాదనలు పూర్తయ్యాయి. పూర్తయిన కోర్టులో రెండు వర్గాల మధ్య వాదనలు కలిసాయి. మరి కాసేపట్లో కూడా జడ్జిమెంట్ రానుంది. పూర్తయిన కోర్టులో రెండు వర్గాల వాదనలు ఇక కాసేపట్లో జడ్జిమెంట్ రానుంది. మరొక వైపు డోంట్ రికార్డ్ ఇట్, మేం అరెస్ట్ చేయబోమంటూ కూడా అదనపు సోలిసిటర్ జనరల్ కోర్టులో అన్నారని, అందుకే రికార్డ్స్ లో లేదని విక్రమ్ తెలియజేశారు. ఇక అయితే మీడియాలో అది విస్తృతంగా ప్రచారం జరిగిందన్నారు. నిన్న కేసు విచారణకు మరొకసారి వచ్చిందని, విచారణ సందర్భంగా జరిగిన వాదనలను జడ్జి నాగ్పాల్ కు వివరించారు విక్రమ్. సర్వోన్నత న్యాయస్థానానికి అండర్టేకింగ్ ఇచ్చారు. ఇక దానికి కట్టుబడి ఉండాలి, కానీ కోర్టులో ఒక విషయంపై అండర్టేకింగ్ ఇచ్చే వాళ్లు దాన్ని ఉల్లంఘించారంటూ కూడా వాదనల్లో తెలుస్తుంది. మరొక వైపు ఈడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహకరించారని విక్రమ్ తెలియజేశారు. విచారణకు హాజరయ్యారు. అయినా కవితని అక్రమంగా అరెస్ట్ చేశారని విక్రమ్ కోర్టులో వాదనల నేపథ్యంలో విన్నవించారు. ఇక కవిత పిటిషన్ కి సంబంధించి కూడా ఇరు వర్గాల మధ్య వాదనలు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో జడ్జిమెంట్ రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు. మనీషా, మీకు తెలుసు నిన్న ఇక్కడ హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని ఢిల్లీ తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఇవాళ రౌజ్ రెవెన్యూ కోర్టుకి ఉదయం 11 గంటల సమయంలో తీసుకొచ్చిన తర్వాత కవిత గారు తన అరెస్ట్ అక్రమం, ఇల్లీగల్, ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ ఉంది. సుప్రీంకోర్టుకు మీరు ఎష్యూరెన్స్ కూడా, ఈడీ ఎష్యూరెన్స్ కూడా ఇచ్చారు. మీ కేసు చేరే వరకు కూడా కవిత గారిని అరెస్ట్ చేయబోము అని చెప్పి సుప్రీంకోర్టుకి భరోసా కూడా ఈడీ తరఫున ఇచ్చారు. కానీ అరెస్ట్ చేశారు అని చెప్పి తన అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పి కామెంట్ చేశారు. తర్వాత న్యాయవాది కూడా సుప్రీంకోర్టు ఆర్డర్, కవిత గారి తరఫు న్యాయవాది కూడా సుప్రీంకోర్టు తరఫు ఇచ్చిన ఆర్డర్ కి కానీ సుప్రీంకోర్టుకి ఇచ్చిన హామీని కానీ ఈడీ నిలబెట్టుకోలేదని చెప్పారు. సో దాని మీద వాదనలు, ఇటుపక్క ఈడీ వాదన, అటుపక్క ఈడీ ఏంటంటే తొలిసారి ఈడీ మనీ లాండరింగ్ లో కవిత గారు దోషి అని చెప్పి ఈడీ నిర్ధారించింది. కాబట్టి మనీ లాండరింగ్ లో ఆవిడ ప్రమేయం ఉంది కాబట్టి ఆవిడ అందుకని అరెస్ట్ చేశామని చెప్పి ఆ ఈడీ సమర్థించుకుంది. ఇద్దరు వాదనలు విన్న రౌజ్ రెవెన్యూ కోర్టు న్యాయమూర్తి కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ ఇవ్వబోతున్నారు. అంటే జ్యుడిషియల్ రిమాండ్ అడిగారు, ఈడీ జ్యుడిషియల్ రిమాండ్ అడిగారు. దాని మీద కోర్టు కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ జారీ చేయబోతుంది. అయితే ఇక్కడ మనీషా ఒక విషయం ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే సాధారణంగా ముందు ఈడీ వచ్చి తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు వస్తారు, కానీ ఒకే రోజు ఈడీ మోడీ, అంటే నిన్ననే మనకి మోడీ గారు వచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ కి మోడీ గారు ర్యాలీలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఈడీ కూడా రావడానికి కామెంట్ చేశారు. పైగా దీని మీద కేసీఆర్ గారు ఇంతవరకు స్పందించలేదు. ఇదంతా కూడా ఎన్నికల ముందు, అంటే పొలిటికల్ గా, అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి చేస్తున్న ఒక ఎన్నికల స్టంట్ అనే ఒక కామెంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. సరే, ఆయన కామెంట్ అది ఎలా ఉన్నప్పుడు కూడా అయితే అక్రమ అరెస్ట్ ని ఖండిస్తామని చెప్పి కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. సో ఆయన వ్యాఖ్య ఎలా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు రౌజ్ రెవెన్యూ కోర్టు, మీకు తెలుసు ఉదయమే కోర్టు మనకు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారికి బెయిల్ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి అంటే ఇంకా ఆయనకు అరెస్ట్ చేయలేదు. ఈడీ 8 సార్లు సమన్లు జారీ చేస్తే ఆయన హాజరు కాకపోతే కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకు వాళ్ళు హాజరు కావాలన్నారు. కేజ్రీవాల్ గారు హాజరైన దాని మీద ఆయనకు బెయిల్ ఇచ్చారు ఇవాళ. సో ఇప్పుడు కవిత గారిని మరి కోర్టు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ను బట్టి కవిత గారు తదుపరి జైలుకి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా జైలుకి పంపడం లేకపోతే విడుదల చేయడం అనేది కొద్దిసేపు ఆర్డర్ తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. సురేష్ గారు, మీరు చెప్పినట్లుగా కూడా రాజకీయంగా చూస్తే ఇటు బీఆర్ఎస్ బీజేపీ కూడా రెండు కలిసి చేస్తున్నట్టు ఇప్పుడు ఇంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక డ్రామా అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. అంటే మీరు ఇంతకు ముందు కూడా కవితను కోర్టులో హాజరుపట్టినప్పుడు కూడా ఆమెకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు. అంటే ప్రధానంగా కూడా అక్కడ జరిగిన వాదనలు చూస్తే కూడా అంటే స్టేట్మెంట్ ఎలా వచ్చే అవకాశం ఉంటుందంటారు సురేష్ గారు? మనీషా, జనరల్ గా ఏంటంటే మీకు ఒకవైపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది, మళ్ళీ రేపు 19వ తేదీకి వాయిదా వేస్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో కవిత గారు వేసిన పిటిషన్ మీద నళిని చిదంబరం గారి కేసు లింక్ చేశారు. ఆ కేసు 19వ తారీఖు రాబోతుంది. నిన్ననే విచారణ జరిగింది, 19వ తారీఖు వాయిదా వేశారు. ఒకవైపు కోర్టులో ఆమె సుప్రీంకోర్టులో అష్యూరెన్స్ ఇచ్చి దానికి భిన్నంగా ఇక్కడ నిన్న రావడము, అక్కడ పంచనామా నిర్వహించిన తర్వాత అరెస్ట్ చేయడం. సో ఇది టైం అంటే ఒకవైపు మీకు ఎన్నికల షెడ్యూల్ జారీ చేయబోతున్న టైం. అరెస్ట్ చేయాలంటే కనీసం ఇంత ముందు నుంచి సెప్టెంబర్ లో ఈడీ నోటీస్ ఇచ్చారు. సో ఆ నోటీస్ ఇచ్చినప్పుడే కవిత గారు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి గతంలో తన పిటిషన్ పెండింగ్ ఉన్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేశారు. మరి సెప్టెంబర్ నుంచి మళ్ళీ మీకు మార్చి వరకు మళ్ళీ మధ్యలో అసలు ఈడీ ఎక్కడ స్పందించలేదు. మధ్యలో ఒకసారి సిబిఐ ఒక నోటీస్ ఇచ్చారు, దానికి కౌంటర్ గా సిబిఐకి కూడా కవిత గారు రిప్లై ఇచ్చారు. ఆ కేసు అక్కడితో ఆగిపోయింది. సో ఈ నెలలు ఆగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు షెడ్యూల్ రాబోతున్న సమయంలోనే ఈడీ రావడం అనేది ఆ రాజకీయ అంటే ఒక రంగు అనేది రాజకీయంగా దీనికి ఏమైనా జరుగుతుందా అనే దాన్ని అనుమానాన్ని ఇప్పుడు వ్యక్తం చేసే పరిస్థితి అనేది అక్కడ ఏర్పడింది. మొత్తం మీద ఇప్పుడు ఇక జడ్జి గారు ఇచ్చే దాన్ని బట్టి కవిత గారు జైలుకా లేకపోతే బయటకా అనే విషయం కొద్దిసేపటి తర్వాత తెలిసే అవకాశం ఉంది. సురేష్ గారు, ఇక్కడ ఒకవైపు రిమాండ్ కోరుతున్నారు, మరొక వైపు 10 రోజుల పాటు ఈడీ కూడా కస్టడీ కోరుతుంది. ఒకవేళ ఎన్ని రోజులు కస్టడీకి ఇచ్చే ఒక ఛాన్స్ ఉంటుందంటారు? అంటే వాళ్ళు నిన్న 2 సెక్షన్స్ కింద కూడా కవితను అరెస్ట్ చేశారు, ప్రివెన్షన్ యాక్ట్ కింద కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఎన్ని రోజులు కస్టడీకి ఇచ్చే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే మనీషా, మీకు జనరల్ గా ఏంటంటే ఎప్పుడైనా కానీ ముందు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత కస్టడీకి అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ సమాధానాలు రిప్లైస్ సరిగ్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్ లో రానప్పుడు కస్టడీకి అడుగుతారు. సో ఇప్పుడు ఇవాళ రెండు వస్తాయి, ఒకటి ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్, కస్టడీ. సో ఇవాళ కోర్టు ఏంటంటే ముందు కస్టడీకి జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత కస్టడీకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే మళ్ళీ కస్టడీకి ఇంకొక పిటిషన్ దాఖలు చేసే ఈడీ ఇంకొక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అయితే అది దాన్ని బట్టే ఉంటుంది. అంటే రెండు ఒకేసారి అనేది మరి వాళ్ళ కోర్టు అలా ఇస్తారో లేదో మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే మనం చంద్రబాబు గారి కేసు చూసిన ముందు ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్ విధించారు, తర్వాత ఆ సిఐడి అప్పుడు మన పోలీసు తమ కస్టడీకి అడిగితే కోర్టు 3 రోజులు ఇచ్చింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.